ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారా? దేవుని యొక్క ఉన్నతమైన కృపలో మరొక దినంలోనికి ప్రభు అడుగు పెట్టడానికి ప్రభు మనకి కృప చూపించారు. ఇందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ దేవుని యొక్క వాక్యం విందాం. 26వ తారీఖు ఏప్రిల్ మాసం 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నేను ఐగుప్తులకు కలుగచేసిన రోగములలో ఏదియూ నీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఈ రోజుల్లో ప్రపంచం చాలా ఎంతో అభివృద్ధి చెందింది. టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. మెడిసిన్స్ చాలా వచ్చేసినాయి. హాస్పిటల్స్ ఎంతో విస్తరించిపోయినాయి. ఎక్కడ చూసినా హాస్పిటల్సే. అయితే ఒక ప్రశ్న, రోగాలు ఎందుకు తగ్గటం లేదు? రోజు రోజుకి రోగాలు పెరిగిపోతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఇంత టెక్నాలజీ, ఇంత మెడికేషన్ అందుబాటులో ఉన్న, ఇంతమంది వైద్యులు పెరుగుతున్నా ఆలోచించండి. కారణం ఏంటంటారు? రోగాలు అలాగే పెరిగిపోతున్నాయి. ఎందుకంటే కారణం మనిషి దేవుని నుంచి దూరం అవ్వడాన్ని బట్టి. దేవుడు అందుబాటులోనే ఉన్నాడు, కానీ మనిషే దేవునికి అందనంత దూరం అయిపోతూ ఉన్నాడు. కనుకనే వ్యాధులు పెరిగిపోతూ ఉన్నాయి, మరణాల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఈ రోజున దేవుడు మరలా మన మధ్య నిలబడి దేవుడు చెప్తున్న మాట, నేను స్వస్థపరిచేవాడు నేనే. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది కేవలము ఒక మాట కాదు, ఇది దేవుని యొక్క నామము, దేవుని యొక్క పేరు యెహోవా రాఫా. ఇది దేవుని యొక్క స్వభావాన్ని గుర్తు చేస్తుంది, దేవుని యొక్క వాగ్దానం. ఆయన స్వస్థపరిచే స్వభావం దేవునికి ఉంది. దేవుడు మాత్రమే నిజమైన వైద్యుడు, పరమ వైద్యుడు ఆయనే. 103వ కీర్తన 2వ అధ్యాయం, నీ రోగములన్నిటినీ కూడా, నీ సంకటములు, నీ రోగములను స్వస్థపరిచేవాడు ఆయనే. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఎన్నో మెడిసిన్స్ తీసుకుంటాం, కానీ చివరికి ఆధారం దేవుడే. ప్రార్థన చేసుకోండి, లేదంటే మీ దేవుడిని వేడుకోండి అంటారు డాక్టర్లు. అంటే మనిషి యొక్క ప్రయత్నం 0% అయితే దేవుని యొక్క కృప 100% ఉండాలి. ఆలోచించారా? కనుక మరొక విషయం, రోగానికి ఏది మూలం దేనికి ఏది అవుతుంది? వ్యాధికి మూలమైనది ఏది? మనిషి యొక్క పాపం. కీర్తన గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. కీర్తనాకారుడు ఒప్పుకుంటున్నాడు. అంటే ప్రతి రోగం పాపం వలన వచ్చిందనే కాదు, కానీ పాపం వలన ద్వారం తెరిస్తే రోగం లోపలికి ప్రవేశిస్తుందని అర్థం. అందుకే ఒకని పాపములను ఒకరు ఒప్పుకొనుడి, స్వస్థత పొందుడి అని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మనకి జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు పొందిన గాయాలు మనకి స్వస్థత కలుగుతూ ఉన్నాయి. యెషయా గ్రంథం 53:5 వచనంలో, ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలుగుచున్నది అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున ప్రభు యొక్క గాయాలు మన స్వస్థతకు కారణమవుతూ ఉన్నాయి. క్రీస్తు యేసు ప్రభు శిలువ పైన శ్రమపడింది కేవలం పాపము కొరకు మాత్రమే కాదు, మన రోగాల నుంచి కూడా మనల్ని విడుదల చేయడానికి. కనుకనే ఆయన యొక్క గాయాలు మనకి స్వస్థతను కలుగజేస్తూ ఉన్నాయి. మరి ఈ స్వస్థత మనం ఎలా పొందుకోగలుగుతాం? విశ్వాసం ద్వారా మనకి స్వస్థత కలుగుతూ ఉంది. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం, మీ విశ్వాసమే నేను స్వస్థపరిచిందని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రార్థించినప్పుడు విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం కలిగినప్పుడు స్వస్థత కలుగుతుంది. కనుక సందేహాలను విడిచిపెట్టి, అనుమానాలను విడిచిపెట్టి విశ్వాసంతో ప్రభు ముందుకు వద్దాం. అద్భుతమైన ఔషధం దేవుడే. కనుక స్వస్థతను పొందుకుందాం. రెండవది, దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యము ఔషధం, అంటే మెడిసిన్. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం, నా కుమారుడా నా మాటలను ఆలకింపము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము అంటూ, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఏంటిస్తుంది ఆరోగ్యము? దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం ఔషధం. మన శరీరం అంతటికీ కూడా ఆరోగ్యాన్ని కలుగజేసేది దేవుని యొక్క వాక్యం. ఈ రోజున మీలో చాలామంది బైబిల్ చదువుతున్నారా అంటే సమాధానం నో అనే మీరు చెప్తారు. ఎందుకనంటే
వాక్యం చదవడానికి అంత ఆసక్తి చూపించరు, కానీ ట్యాబ్లెట్స్ మాత్రం ప్రతిరోజు వేసుకుంటూ ఉంటారు. చాలా ఇష్టం. ఈ రోజున ఆరోగ్యం కలగాలి అంటే వాక్యం దగ్గరికి ప్రజలు తిరిగి రావాలి. ఫోన్ స్క్రోల్ చేయడానికి చాలా సమయం ఉంటుంది, మనకి ఇష్టం కూడా. అలా చేస్తూ ఉన్నప్పుడు అసలు సమయం ఎంత అవుతుందో కూడా తెలియదు. కానీ దేవుని యొక్క వాక్యం నీ మనసుకు నెమ్మదినిస్తుంది, శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆత్మకు జీవాన్ని ఇచ్చేది అని తెలిసిన వాక్యం మీద ఆసక్తి చాలామంది తక్కువ. మ్యాక్సిమం ఈ వాక్యం చెప్పడానికి నేను ట్రై చేస్తుంది, ఎంత తక్కువ అయితే అంత తక్కువ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువైతే వినేంత ఓపిక ఈరోజు ప్రజల్లో లేదు. ఫార్వర్డ్ కొట్టేస్తారుగా, అందుకని. చూసారా? అందుకే మనిషి యొక్క ఆసక్తిని బట్టి వాక్యాన్ని కూడా కుదించి తక్కువగా చెప్తున్నాం. ఎందుకనంటే మనిషికి ఆసక్తి తగ్గిపోతుంది కనుక. రోగాలు అందుకే పెరిగిపోతూ ఉన్నాయి. వాక్యం నీ యొక్క ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఎముకలకు శక్తిని, సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేది కనుక వాక్యం మీద ఆసక్తి పెట్టుకోండి. అంతేకాకుండా యాకోబు భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తాడు. ప్రార్థనా శక్తి, యాకోబు గ్రంథం, యాకోబు పత్రిక 5:14. విశ్వాసం కలిగి రోగి కొరకు ప్రార్థన చేయండి, స్వస్థత కలుగుతుంది. ఒక మాట ఈరోజు అడుగుతున్నా, చివరిసారిగా మీరు కన్నీరు కార్చి ఎప్పుడు ప్రార్థన చేశారు? ఆలోచించండి. విశ్వాసంతో ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది? వాటికి మనకు సమయం లేదు కదా. అవును, అందుకని ఈ రోజున చాలా భయంకరమైన రోగాలు ఈ రోజున లోకంలో ఉన్నాయి. క్రైస్తవుల్లో కూడా ట్యాబ్లెట్లు లేకుండా రోజు ఆరంభించబడట్లేదు. కారణం ఏంటంటే దేవుని నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు. నెగ్లిజెన్సీ, ఆత్మీయమైన విషయాల్లో నిర్లక్ష్యం. వాక్యం ప్రతిరోజు చదవండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి, ప్రభువుకి సమీపంగా ఉండండి, నెగిటివ్ మాట్లాడడం మానేయండి. దేవుని సన్నిధిలో నీ యొక్క సమస్యను గురించి, రోగాన్ని గురించి అడగండి. దేవునికి స్వస్థతను దేవుడిస్తాడు తప్పకుండా. నీ జీవిత భారం ఏదైనా కానీ, నీ శరీరానికి ఉన్న ప్రతి రోగం నుంచి కూడా దేవుడు స్వస్థతనిచ్చే దేవుడు. ఆయన స్వస్థపరిచి యెహోవాను నేనే అంటున్నాడు ఆయన. కనుక ప్రభు పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలుగుతూ ఉంది. ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది నీకు రానియను అంటే, మనము అవిశ్వాసుల వలె ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తిస్తే వాళ్ళకున్న రోగాలు మనకు వస్తాయి. మనము విశ్వాసుల వలె దేవుని బిడ్డలంగా మనం ఉన్నప్పుడు మనకి దేవుడు స్వస్థతనిస్తాను అని ఈనాటి వచనం ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. పూర్తి వచనం చదవండి, చదివితే గనక అర్థమవుతుంది. అక్కడ నిర్గమకాండం 15:26 నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైంది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించిన ఎడల, అప్పుడు చెప్తున్నాడు, నేను ఐగుప్తులకు కలుగజేసిన ఏ రోగం కూడా నేను మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎవ్రీ బ్లెస్సింగ్ విత్ కండిషన్. ప్రతి ఆశీర్వాదము కండిషన్తో ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, స్వస్థపరిచేవాడను నేనే. అది శారీరకమైనదైనా ఆత్మీయమైనదైనా సరే, అన్నింటికీ సమాధానం ఒక్కటే. ఏంటో తెలుసా? దేవుని ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించడం. మొదటిది యెహోవా వాక్కును శ్రద్ధగా వినండి. దేవుని యొక్క వాక్యంని పట్టుదలతో పట్టుకోండి. ఆయన దృష్టికి న్యాయమైంది చేయండి. న్యాయమైంది ఏంటి? మీకా గ్రంథం 6:8 మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉంది. న్యాయంగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇంతే కదా దేవుడి నేను అడుగుచున్నాడు. మూడవది, ఆయన ఆజ్ఞలకు విధేయులయ్యండి. దేవుని యొక్క మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలకు లోబడి కట్టలను అనుసరించినప్పుడు నిశ్చయంగా ఏ రోగము కూడా మన మీదకైనా రానివ్వడు. ఎందుకంటే స్వస్థపరిచే దేవుడు ఆయనే. ఆరోగ్యము దేవుని యొక్క వశంలో ఉన్నది, స్వస్థత ఆయన యొక్క వశంలో ఉన్నది. గనుక పాపం వలన వచ్చిన అనారోగ్యాలైనా, లేదా మనసులో ఉన్న బాధలైనా, విరిగిపోతున్న పరిస్థితులైనా, ఆత్మీయమైన బలహీనత అయినా సరే, ఇవన్నీ కూడా దేవుడు స్వస్థపరచగలిగిన దేవుడు. కనుక దేవుని యొక్క వాక్యానికి లోబడదాం, సంపూర్ణమైన దేవుడిచ్చే ఆరోగ్యాన్ని పొందుకుందాం. ఈ వాక్యం ద్వారా ప్రభు ప్రతి ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థనలోకి విందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దిన వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. రోగము లేని ఇల్లు ఈ రోజున లేదు, రోగము లేని వ్యక్తి ఈ రోజున లేడు. దేవాన్ని బిడ్డలకు స్వస్థతను నువ్వు వాగ్దానం చేస్తావు. ఎందుకంటే స్వస్థత నీలో నుంచే వచ్చింది. నీకు లోబడినప్పుడు ప్రభా, నీ కట్టడలో ఆజ్ఞలు అనుసరించినప్పుడు, నీ వాక్కును శ్రద్ధగా మేము విన్నప్పుడు
మాకు స్వస్థతనిచ్చే దేవుడవు గనుక నీ కృపను నీ బిడ్డలపైన చూపించండి. స్వస్థపరిచే నీ ఆత్మ యేసు నామములో నీ బిడ్డల్లోనికి ప్రవేశించిన కాక సహాయం చేయండి. ప్రతి రోగము పైన నీ బిడ్డలకు విడుదల దయచేయండి. ఆరోగ్యం ఇవ్వండి. హాస్పిటల్లో అయినా ఇదిగో ట్రీట్మెంట్ పొందుతున్న వారిని జ్ఞాపకం చేసుకో, స్వస్థతను దయచేయండి. మరణంతో పోరాడుతున్న వారికి విడుదల దయచేయదేవా, కృప చూపించండి. వారిలోనికి నీ జీవాన్ని విడుదల చేయమని అడుగుతున్నాం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మీ స్వస్థత విడుదల ప్రభాని బిడ్డలకు మీరు దయచేయండి తండ్రి. మీకు స్తుతులు చెల్లించుకుంటూ మరొకసారి కుటుంబాల చుట్టూ కంచివేయండి. ఈ రోజున మీరు చేస్తున్న ప్రయాణాలను మీరు దీవించండి, క్షేమమునివ్వండి, ప్రయత్నాలను దీవించండి దేవ. ఉద్యోగ ప్రయత్నాలు, ఇంటర్వ్యూలు మీరు జ్ఞాపకం చేసుకునండి. చదువుల్లో మీరు సహాయం చేయండి దేవ. అద్భుతం జరిగించి మేలు చేయమని అడుగుతూ మరొకసారి నీ కృపగలిగిన హస్తాలకు ప్రతి ఒక్కొక్క బిడ్డను అప్పగించుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.